హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సాటర్డే ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే సోనియా గురించి కూడా ఒక మాట అయితే నాకు సార్ అంటాం జరిగింది. అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. హీరో అండ్ జీరో. సో హీరో ఎవరు అలాగే జీరో ఎవరు అనేది టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మణికంఠ వెళ్ళి సీతకైతే హీరో అని చెప్పి ఇస్తాడనమాట. సో హీరోగా సీత అయితే 100% గానే చేసింది. తన టీమ్ లో ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చింది. టీమ్ ని హ్యాండిల్ చేయడం కూడా సీత మాత్రం ఎక్సలెంట్ గా చేసింది అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ నబిల్ వచ్చి పృథ్వీకి అయితే ఇవ్వడం జరుగుతుంది హీరోగా. అండ్ ఆ టాస్క్ లో కూడా చాలా ఓపికతో 3 hours దాకా అంతే స్మైల్ ఉంచుతూ చాలా ఎనర్జెటిక్ గా అయితే పృథ్వీ అయితే ఆ టాస్క్ లో ఇవ్వడం జరిగింది. సో 100% తను కూడా ఇచ్చాడు. సో దానికి నాగ్ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. పృథ్వీని యువర్ మై డోపమైన్ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. సో దానికి విష్ణుప్రియ మామూలుగా నవ్వదు. అలాగే విష్ణు గురించి కూడా స్పెషల్ గా నాగ్ సార్ మాట్లాడతారేమో అయితే అనిపిస్తుంది. మరి చూడాలి. ఆ తర్వాత నాగ్ కంట వెళ్ళి యువర్ జీరో అని చెప్పి నైనికాకి అయితే ముద్ర వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు నాగ్ సార్ 100% నైనికాకి వేసింది కరెక్ట్ అని చెప్పారో మీకేమనిపిస్తుందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. కానీ నా ఒపీనియన్ ప్రకారం నైనిక ఇద్దరి మధ్య కూడా డిస్కషన్స్ అనేది పాస్ చేస్తుంది. ఇక్కడ ఈ క్లాన్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళి ఆ డిస్కషన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పడం, ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ అయితే మారుస్తుంది, మాట్లాడుతుంది, గ్రూప్ గేమ్ కూడా ఆడుతుంది. ఫస్ట్ లో ఉన్నట్టయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు అసలు లేదు. సో తన గేమ్ కూడా ఫుల్ గా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నాగ్ సార్ కూడా అదే అనడం జరిగింది. 100% తన జీరో అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రేరణ వెళ్ళి నిఖిల్ మీద జీరో అని చెప్పి ముద్ర వేస్తుంది. దానికి రీజన్ ఏం చెప్తుందంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు హౌస్ మొత్తం కూడా కంబైన్ గా ఆడి వరల్డ్ కార్డ్ ని ఆపాలన్నది రూల్. ఇప్పుడు నిఖిల్ వచ్చి చెప్పాడు మాకు ఫస్ట్ లో ఏమని, ఇద్దరం క్లాన్స్ గా ఉన్నాము కానీ 2 క్లాన్స్ గా కాకుండా కంబైన్డ్ క్లాన్ గా ఆడేసి ఎట్లయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలని చెప్పి. కానీ నిఖిల్ ఏం చేశాడు, నబిల్ని తీసేశాడు. ఇది ఎవరు చెప్పింది, సోనియా చెప్పింది. సో ఇక్కడ అదే పాయింట్ రేజ్ చేశాడు నాగ్ సార్ కూడా. నాగ్ సార్ ఏమడిగారు నిఖిల్ని, నువ్వు ఎందుకు డిసిషన్ తీసుకున్నావు అంటే, అప్పుడు నిఖిల్ నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయింది అంటే నాగ్ సార్ ఏమన్నారు, మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అన్నారు. ఇక్కడ పాయింట్ ఎవరిది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా సోనియా గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు హౌస్ మొత్తం కూడా నిఖిల్ అనుకున్నట్లగే ముగ్గురుగా ఉంటున్నారు. అప్పుడు నాగ్ సార్ అందరి క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. ముగ్గురుగా ఉంటే ఫస్ట్ లో నిఖిల్ అలా ఉండేవాడు కాదు, ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కంబైన్ గా అయిపోయి సోని చెప్పిందే వింటూ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ అయిపోతున్నాడు నిఖిల్. ఈ వీక్ సోని ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అలాగే హౌస్ మేట్స్ కూడా తెలుసు. నాకు సార్ ఎప్పుడైతే అడుగుతారో హౌస్ మేట్స్ అందరు కూడా అదే డెసిషన్ చెప్తారు, వీళ్ళు ముగ్గురు కంబైన్ గా ఉంటున్నారు అని. సో ఈ ప్రోమో చూసిన తర్వాత చాలా బాగుండిద్ది ఎపిసోడ్ అయితే, అంతగా నాకు అనిపించట్లా. బట్ కానీ 50% ఓకే అయితే అనిపిస్తుంది. నాకు సార్ ఫుల్ ఫైర్ అయ్యి కొంచెం కంటెస్టెన్సీ దారిలో పెట్టి వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్తే కొంచెం ఇంకా బాగుండేది ఎపిసోడ్. బట్ ప్రోమో 1 లోనే చాలా డౌన్ గా అనిపించింది. సో అంతగా హైప్ అయితే నాకు అనిపించలేదు. సో చూడాలి, సెకండ్ ప్రోమో కూడా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తాను. మర్చిపోకుండా ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసేసుకోండి. సో ఇంతవరకు ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.